యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ మద్యం మత్తులో తాగి యాక్సిడెంట్ చేశాడు. దీనికి సంబంధించి గత నెల 27న రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఇతర వాహనాలకు ఢీకొట్టి వారికి గాయాలు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు. అయితే కౌన్సిలింగ్ రావాల్సిన జశ్వంత్ పూర్తిగా హాజరు కాలేదు. పోలీసుల సమక్షంలో అంటే తమ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు చెప్పినా కూడా హాజరు కాకపోవడంపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసుల కౌన్సిలింగ్ హాజరు కాకపోతే ఎలాంటి కేసులు జశ్వంత్ పైన ఉంటాయని, అదేవిధంగా చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని పూర్తిగా మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు నరసింహారావు గారు. చెప్పండి నరసింహారావు గారు, జశ్వంత్ చేసిన యాక్సిడెంట్కి సంబంధించి పోలీసుల ముందు కూడా కౌన్సిలింగ్ హాజరు కాలేదు. దీనికి సంబంధించి జశ్వంత్ను ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా ఎలాంటి పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? చూడండి ప్రశాంత్ గారు, ఎవరైతే ఈ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడో అతన్ని చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. అతను సోషల్ మీడియాలో ఒక గొప్ప వ్యక్తిగా చూపిస్తూ ఉంటారు. అతను ఏంటంటే అతను చేసినటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు, అతను చేసినటువంటి సాంగ్స్ కావచ్చు, చాలామంది లక్షల్లో వేలలో చూస్తూ ఉంటారు ఆ యూట్యూబ్లో. యువతకి అదొక క్రేజ్. అతను ఏం చేసినా అతను ఒక స్టార్గా భావిస్తూ ఉన్నారు ఇంతకాలం. అయితే అతను ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి మాత్రం అతను ఒక గొప్ప స్టార్గానే ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. కానీ అతను ఆఫ్ స్క్రీన్ ఏదైతే అతను నిజ జీవితంలో ఉన్నాడో అతను ఒక బ్యాడ్ బాయ్, ఒక సమాజంలో ఒక అసాంఘిక శక్తిగా మారే పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఎందుకంటే అతను ఒక బాధ్యత రాహిత్యం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా క్షమార్హం కానిదనే చెప్పొచ్చు. చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అతని వయసు ప్రభావం కావచ్చు, మరే ఇతర ప్రభావం కావచ్చు, అది తప్పులు చేయడం అనేది సహజమే. కానీ ఆ తప్పుగా గుర్తించి ఎవరైతే మార్పు చెందుతారో అతను ఒక గొప్ప వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. అతను సమాజంలో ఇప్పటికే అతను సోషల్ మీడియాలో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉండి అతను ప్రవర్తించాల్సిన బిహేవియర్ అయితే ఇది కాదు, ఏమాత్రం క్షమార్హం కానిది. ఎందుకంటే అతని తల్లిదండ్రుల సమక్షంలో అతన్ని కౌన్సిలింగ్ హాజరు కమ్మన్నారండి పోలీసులు కౌన్సిలింగ్ హాజరు కమ్మంటే అందులో తప్పేముంది? అసలు వాళ్ళు చెప్తారు, పోలీసులు ఏదైతే ఉందో తప్పు బాబు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇది తప్పు అని చెప్తారు. అతనికి తెలియకుంటే వాళ్ళు అవగాహన కల్పిస్తారు. కానీ అవన్నీ వదిలేసి నేను గొప్ప స్టార్ని, నాకేమవుతుంది, నేను తలుచుకుంటే వీళ్ళెంత వాళ్ళెంత వ్యవస్థలు ఎంత, అతని వ్యవస్థల పట్ల అవగాహన ఏమాత్రం లేదని మనకి తెలుస్తుంది. ఎందుకంటే అటు పోలీసు వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, రెండిటిపైన కూడా అతనికి అవగాహన లేదు. అంతకన్నా ముందు గౌరవం కూడా లేదు. రెండిటి పట్ల మనకి స్పష్టంగా కనిపిస్తుంది అతనికి గౌరవం లేదన్న సంగతి. ఈ విషయంలో మాత్రం భవిష్యత్తులో నలుగురికి ఒక గుణపాఠంగా నేర్పాలంటే మాత్రం ఇతనికి కఠినమైన శిక్ష వేయాల్సింది. ఎందుకంటే మనం గతంలో చూసాం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏదైతే ఉందో, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో గతంలో 3 ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలానే ఈ విధంగానే ఒక కార్ని యాక్సిడెంట్ చేసినప్పుడు ఒక చిన్నారి చనిపోయింది. గతంలో మనం ఇక్కడ మన జూబ్లీ హిల్స్ రోడ్లో వారి కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వారి కుటుంబం అంతా కూడా ఆ ఘటన మనం మర్చిపోయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి యాక్సిడెంట్స్. కానీ ఇక్కడ మానవ తప్పిదాలతో ఏవైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఇవి మాత్రం ఏమాత్రం క్షమార్హం కానివి. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక రూల్ పాస్ చేశారు. ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందుకే రాత్రి 9:30 తర్వాతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేసుకోండి అని అఫీషియల్గా పోలీసులకి ట్రాఫిక్ పెద్దలు, మనకు పోలీసు పెద్దలు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టు రూల్స్ వచ్చినట్టు మనకు వార్తల్లో కనిపిస్తుంది. అంటే మందుబాబులు ఏం చేస్తారు? అప్పుడు చాలా తెలివైన మందుబాబులు వాళ్ళు ఏం చేస్తారంటే 9:30 కన్నా ముందే తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే ఒక తాగిన వ్యక్తి ఉన్నాడో అతను వాహనం నడపడానికి ఎలా ఫిట్ అవుతాడు? ఎట్టి పరిస్థితుల్లో ఫిట్ కాలేడు. ఎందుకంటే అతని మీద అతనికే కంట్రోల్ ఉండదు. అతను ఆ వాహనాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడో ఆ వాహనాన్ని తీసుకెళ్ళి ఎవరినో గుద్దుతాడు. ఎవరో అమాయకుడు పాపం ఇంటికి వెళ్తూ ఉంటాడు, అతన్ని గుద్ది అతను వెళ్ళిపోతాడు. అతని కుటుంబం రోడ్డు మీద పడి చిన్నాభిన్నం అయిపోతుంది. ఇతను ఎవరైతే ఉన్నారో ఒక స్టార్ అంట. అతను ఏం స్టారో నాకు తెలియదు. మరి స్టార్ అనే పదానికి అర్థం లేదు. అతను కూడా రాజ్యాంగం ముందు, చట్టం ముందు, న్యాయ వ్యవస్థ ముందు సమానమే. అతను ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. ఇంకోటి, ముందే ఈ మధ్య కాలంలోనే మనకి డ్రంక్ అండ్ డ్రైవ్స్ సంబంధించి సిపి సజ్జనర్ గారు
కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ఆయన చాలా కఠినంగా చెప్పారు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వాళ్ళు తీవ్రవాదుల కన్నా కూడా ప్రమాదకరమనేసి ఆయన ఈ మధ్య కాలంలోనే ఈ మన న్యూ ఇయర్ వేడుకల ముందు ప్రెస్ మీట్లో ఆయన స్వయంగా చెప్పారు, సిపి సజ్జనార్ గారు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే వీరిపైన కనీసం కఠినంగా ఒక 10 సంవత్సరాల పాటు శిక్షలు విధించాలని కూడా వారు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా అతన్ని కేవలం ఏదో చిన్న కేసు అన్నట్టు, అతను ఏదో పోనీలే అన్నట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. అయితే ఇందులో మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఇది భవిష్యత్తులో ఇటువంటివి తలెత్తకుండా అతనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది యువతరం అనేది, ఆ యువతరాన్ని మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లాంటి చిల్లర వాటిల్లోనూ ఇలాంటి చెడు వ్యసనాల బారిన పడకుండా వాళ్ళని ఒక దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత వ్యవస్థలపైన ఉన్నది. ఆ వ్యవస్థలని హేళన చేసేలాగా ఇలాంటి వ్యక్తులు ముందుకొచ్చి చేస్తూ ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా వ్యవస్థపైనే ఉన్నది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ షణ్ముఖ్ జస్వంత్ ఎవరైతే ఉన్నారో వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి. పోలీసులు వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకొని, అసలు తాగి బండి నడపాల్సి వచ్చింది. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే నేను యాక్సిడెంట్ చేశాను, వాళ్ళు ఎవరో హాస్పిటల్లో పడలేదు కదా అంటున్నాడు. అంటే రేపు పొద్దున ప్రాణం పోనంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా? రేపు పొద్దున అతని ప్రాణం పోయి ఉంటే నువ్వు ప్రాణం తీసి ఇవ్వగలవా? తిరిగి తెచ్చి ఇవ్వగలవా? ఇంకొకటి, ఒక ప్రాణం ఖరీదంటే ఏంది? అతని కుటుంబము వాళ్ళని ఆధారం చేసుకున్న వ్యక్తులు, అది మరి ఒక పెద్ద వ్యవస్థ, వాళ్ళంతా కూడా చతికిల రోడ్డున పడతారు. నీకు సరదా, కానీ వాళ్ళకు మాత్రం ఒక నరకం అవుతుంది. జీవిస్తూ ఉండగానే ఒక నరకంగా మారిపోతుంది. అందుకే వెంటనే పోలీసులు స్పందించి ఇతను ఎవరైతే ఉన్నారో ఇతన్ని వెంటనే కఠినమైనటువంటి చట్టాలు ఇప్పుడు మనం రోడ్ యాక్ట్ ప్రకారం కావచ్చు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి యాక్ట్స్ ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయాలి. వెంటనే అదుపులోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ నరసింహారావు గారు. చూశారు కదా, జశ్వంత్కు పలు సెక్షన్ల కింద అరెస్టు చేస్తారు, అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నరసింహారావు గారు చెప్తున్నారు.